కోసం కట్టిన గుంజ అయిపోయింది. రాకుడే కానీ తాకుడే అయితలేదు. ఒక్కొక్క దాని బతుకు చూస్తే జాతర జాతర సాగుతుంది. నాకు జాతర లేపాయే, జావడం లేపాయే. మంది ముద్దించుకోగా చూసే కాలం వచ్చే నా బతుకు పాడుగా. నేను నీళ్ళే లేవాయి, నా పాకురు పాడుగాను. ఎన్నిసార్లు దోమినా గిట్టే పాకురు పడుతుంది. లచ్చి ఓ లచ్చి, ఏంది ఏమో ఆకిట్లా నిలబడి అలికిడి చెప్తాను. ఇటేటత్తే నీ ఇజ్జత్ అన్న పోతుందా? నీ యొక్క ఇజ్జత్ కాదు, ఎవరైనా చూస్తే మానం పోతుంది. అవ్వో సంసారి సందిలా నువ్వు మందిలా, సంసారి సందిలా నువ్వు మందిలా. ఆకలి అయినప్పుడల్లా అత్త అయిపోతుందా అరుచుకుంటానికి? నేను నిన్ను అరుచుకుంటే ఇంటికాడ నా పిల్లని నన్ను అరుచుకుంటది. నీ అక్క ఇంకా నన్ను ఎవరు చూలే, నయమైంది. ఎవరెందుకు చూడలే, నేను మా చూసిన. ఏమో ఉడుమలు వచ్చి గీడదొచ్చినావు. ఉడుంబలిసి ఏమో చేసినట్టు శాస్త్రం మంచిగా అది వచ్చింది. కానీ ఏందో ఏమైనా ఆట సురుగానే నడుమచ్చి తూటు పోగొడతావు. ఈయన ఆడతాడు, నువ్వు గెలుస్తావు. దోట్ నీ అక్క నీకు మంచోడే దొరికిండు పో. మంచోని కాకపోతే నాకేం తక్కువ? ఈ ఊళ్ళే నాకంటే ఎక్కువ కండలు బట్టి ఎవడున్నారా? బోషికే బాక్కోడా, బోషికే బాక్కోడా. కండలేమో కానీ నీ లెక్క కుండలు అయితే లేవుతాయి. ఎందుకు లేవలేని మాటలు మాట్లాడతావు? ముంగటి ఇంత కుండ పెట్టుకొని అవు కానీ బక్కరమేసు ఈ ముండకొడుకు ఇటు మొక్క నచ్చిందని జర ఎవరితో చెప్పకు. సాటుకురాని సాతగాని ముండకొడుకు మందులకు వచ్చి గిట్టే మానం తిప్తాడు. నన్ను చూడమ కూడా నిన్నటోళ్ళు ఉండడా అని, నన్ను చూడమ కూడా నిన్నటోళ్ళు ఉండడా అని. ఎందుకు భయపడతానే బామా? ఈ బక్కంతో ఏమైతే? అరే బక్కోడా, బజార్లో బట్టలు ఇడిచి మొత్తుకున్నా కూడా ఎవడు భయపడిపో. పోతానే నిన్ను ఇలా సున్ని పడిపియకపోతే నేనేమన్నా పోతా. అయ్యో ఓ బక్కరమేసు, అవు నువ్వుగా ఉంచుకున్నావా నన్ను? గీ బాల్కి మాటలు గడ ఎందుకో చూపించావు? నీ జట్ట దినాలు గాను అట్టిగా మందిలో మానం తిప్పుతావు. సాటుకున్న దాన్ని నన్ను బదనం చెప్తావా? మరి లేకుంటేనే ఆ బక్కోడు నన్ను మంచోడు కాదంట ఆడే. మోసాలు కానిపా ఓ పాల డబ్బా పట్టుకొని వచ్చినావు. లచ్చి నా పాల డబ్బలేప్ప, నువ్వు ఎంత అందంగా ఉన్నావే. నిన్ను ఇలా పాలకో చేసి నేను ఎక్కడ ఊకున్నావే. గానుడు మంది కానీ చేసులు లేదు ఏం లేదు. ఆ లచ్చమ్మనేమో నడుమ తూటు పోగొడతావు ఆ పిల్లగా అంటది. ఈ తిరుపతి బావేమో నీతోనేమవుతుందిరా బక్కోడా అంటాడు. నాతోనేమవుతుందో చూపిస్తా చూపిస్తా, బరాబర్ చూపిస్తా. తాగురి తాత మీ సంగతి. సుప్రియా, ఏ సుప్రియా, ఏంటిది? ఏం లేదే, ఉట్టికినే పిలువబుద్ది అని పిలిచిన పిచ్చి పిచ్చి నాటకాలు ఆడితే పిల్లలకు సురుకు పెడితే తాత ఏమనుకుంటున్నావో? నాతో నువ్వు పరస్కం ఆడేది? పరగాశం లేదు, పాపడా లేవు కానీ మీరు వచ్చి పైసలు ఇస్తుందా అయ్యేదే? లచ్చికి ఇచ్చి అంటే లావులో పడదాకా సంపద తాత. అదేమన్నా బేంకా? నువ్వు అడిగినప్పుడల్లా గల్లగురికి దులిపియా నీకి? నేను అడిగినప్పుడే నీ లచ్చి బ్యాంకులో పైసలు ఉండే. అదే నీ అక్కమ్మోడు రాజుగాడు అని రంగరింగ తింపుకుంటిత్తది. ఈసారి నువ్వు అడిగినప్పుడు కూడా రంగ దింపుకుంటేనే ఇవ్వంటది. అది ఇస్తే ముళ్ళ కట్టుకొని 300 బంగ్లా కట్టినా కదా, నీ అక్క మీదికెళ్ళి దింపుకుందన్న రూపాయి ఇస్తలేదు. అది నీకెందుకు ఇస్తుంది? అయిన వాళ్ళంతా అటు ఆడకట్టుకున్నాక నీకెట్లిస్తుంది? అరే బక్కోడా, అయిన లెవెల్ అటు వాడకట్టో లెవెల్ రా. ఏం చెప్పాలక్క? తిరుపతి బావా నీ ముసల్దాన్ దగ్గర రోజు తేడు పెడతాడు కాదు. చీవిడంటే కానీ తేవిడంటే ఏంటిదిరా? పిచ్చిదాన, నీకు అన్ని ఇప్పి చెప్పాలి. ఏమిడంటే అలవాటైనట్టు. అలవాటు అంటే ఈ ప్రసాద్ గాను పెళ్ళం వల్ల లచ్చింటికి గా తిరుపతి గారు అలవాటైనని ఈ ఊరోళ్ళకి వెళ్తే ఈ ప్రసాద్ గారి నుంచి ఏం కావాలి? గా ముసదాని ముచ్చట తెలుగు లేదాక నువ్వు నా ఇంట్లోనే ఉండదు, నాకు కలిపేదా కాదు. చల్ పోయిన ఈ పక్కన మాటలు పట్టుకొని నన్ను బొక్క కొట్టి నీళ్లు పోస్తాను మా ముసలిదానికి చెప్తాగు. అన్ని సంగతి చెప్తుంది. అయ్యో అరే అరే గట్ల బొక్క నీళ్ళు ఎట్ట పోతాడు? ఇప్పుడు నేను ఏమంటే అటు ఇటు పోయి నా మీదకి వచ్చేటట్టున్నాయా? అరే
పోతే పోనీరా గా ముచ్చట తెలియలేదాక నేను పోనే పోను గా ముసలి ఫోన్ చేయాలి నన్ను రమ్మాలని నేను పోవాలి అప్పుడు నీ మాటలకు మారితే సరే తీయే నేను పోవాలి పోతాను ఇంకొక ఆడ ఎగేసేది ఉన్నది అప్ప నీ ముసలిదానికి మారితే దాని సంగతి దీని సంగతి చెప్తా పో నువ్వు మళ్ళీ వస్తా పో బిడ్డ నువ్వు ఫోన్ చేసాక రానుపో పోయే పో ఎంత దూరం పోతావు పో ఇగో మనిషి పొలంలో బాలంతోలే పోతానవేంది తిందురా నీ బాలంతనేతలు జోరబంతవానే బల్లమాట మళ్ళాడుతాను నీ అక్క ఏజ్ బోర్లే కూర్చుతా మాజాల్తి అనుడే గాని ఏనాడు కొట్టింది లేదు చురుకు పెట్టే మాటలు మాట్లాడితే సున్ని సున్ని పొడుస్తామ్మా మూడంటే నీకు అన్న మర్యాద ఉందానే నాకెందుకవా భయం నువ్వేమన్నా కామును పూతానివా అన్నీలు మీ లచ్చి మాటలు నేర్చినవే ఎవలు మాలచ్చా కాదే మొన్న ముసలిది నాకు కారెం ముక్కేసి మీ అక్క మోనికి 10 ముక్కలు ఎత్తదానే అక్క మొగానికి ఏంది ఊళ్ళో ఉన్న మొగోళ్ళందరికీ ఎత్తది నీకు ఎరికేనా అబ్బా దునియాల టైం నీళ్ళకి ఎవ్వరు ఉండరా ఆట షురుగా కాగానే సేట్లెక్క వస్తారా బై నా రాకడ కొంతమందికి నచ్చలేదు కానీ లచ్చి ముచ్చట ఏందో చెప్పు ఏం లేదురా పోక పండక్కు పోతే ఒక ముక్కే సాదరా నాకు అది ఆయమన్నోడు ఆడున్నాక అన్ని బరాబర్ నీకెట్లెత్తవే అరే బక్కోడా వైనాలు పెట్టినామనుకో ఆయిల్ కట్టలు ఇస్తా తాత ఏమనుకుంటానవో అనేటోళ్ళు లేక నువ్వు ఆయిల్ కట్టెలు ఇస్తా అంటున్నావు కానీ ఊళ్ళే ఉసుకుడుకుతాంది మీ లచ్చి గురించి ఎరికేనా ఉసుకుడుకుతాందా ఏమని ఉడుకుతాందిరా కండలున్నాయని మురిసి ముంగట కుండలు పెట్టుకొని వచ్చటోనికి కుంపటి పెట్టి అండి పెడతాంది మీ లచ్చి మీకు ఎరికేనా కుంపట ఇంకా నయ్యం కొంపలాంటి పెడుతుందంటలేవు కుంపట అంటేనే కుంపలు దగ్గరే నీ అవ్వ నువ్వు చెప్పరా ముచ్చటేందో ముచ్చట ఏందంటే అవే ఇలా వచ్చి ఊళ్ళో నా ఇజ్జా తీస్తుందే నడులు ఊళ్ళకి నాడు ఏంటిదా ముచ్చట తెలుసుకురా నాడు ఊళ్ళకి నాడు పోతాను పొట్టు పెట్టినాను వాళ్ళ అజ్జి మీద చెప్పుతా సరేనే మరిగా పోయేస్తా స్నానం చేసి బుక్కడంతా తినాలి పెయ్యంతా చిటి పెడతాంది అరే రమేష్ నువ్వు దేవుని లెక్క వచ్చినవురా ఊళ్ళో పిల్లని చేసుకుంటే గిట్లనే ఉంటుందిరా మన అనుకునేటోళ్ళకి ఆపతత్తే ఎంత మందులున్నా అత్తనే సరే మరి పోతానే ఇవ్వో ఆ ముసలి ఫోన్ చేసినప్పుడు వస్తా పోయి పో సరే ఇవ్వో అబ్బా ఇగో నీ ముక్కైతే మన గటేరు కాలువల లోపలికి వెళ్ళేసిన పైపు లెక్క గిన్ తెలుపు ఉంది ఎంటకల కలర్ వేసుకుంటే అంత తెల్లగా ఉన్నాయి సాటుకు సరసరాడే బదరు లగ్గం చేసుకుంటే కాదా అని వెనకటికి నీయాస అంటోడే ఈడంతా పోయినాక 20 పెడతాను అన్నాడట అగో కూరతే కొంగు చాపాలి కానీ ఇట్లా అడ్డం ఎత్తవేంది ఈ వయసులో లగ్గం చేసుకొని ఏం చేస్తావు మాసాలు కంతే ముసలి తానికి దాసరు రై కాదు అగో ఏమైంది పోరి ఏమో జగదట్టుకుంటే ఏడ్చుకుంటే రాబడుతుంది నీ మన్మన్ నన్ను బొక్కకు నీళ్ళు పోసుకుంటూ కొట్టిండే ఇంటికి రాకుమన్నాడు ఏడువకు ముడ కొడుకు ఏ నీళ్ళు పోసి కొట్టాలో తెలియదా ఎందుకు కొట్టిండే ఇంక తిరుపతి వచ్చి మన ఇంటికాడ తేమిడి పెట్టిండని బక్కరామి చచ్చి చెప్తే నన్ను పొట్టు కొట్టిండు అట్లా దేవుడి పెట్టిండని నేను తరుగు కొట్టిండా ఆయనకి ఫోన్ చేసి అడుగుతా మొగుడు నన్ను కొట్టిండే ఇదేం చూద్దాం ఉన్నదే నీ మొగుడు నిన్ను కొట్టకపోతే నన్ను కొడతాడా మరి నువ్వు ఊళ్ళో మొగోళ్ళందరికి కూరలాంటి పెడుతున్నావని నా మొగుడు నన్ను పొట్టు కొట్టి పంపించిండు కాదే నీ అక్క అటు ఇది చేసి నన్ను దొరకబడేటట్టున్నారు ఈ బక్కరేమేష్ గారు ఒక్కడి చేస్తాడా నేను పోతానే మరి ఏడుకోతాం ఉండకొడక ఈ ముచ్చట ఎదురో దిక్కు తెల్లగోలు గాందే పోతావా నా పోరగాలను ఏడిపించిన మొగోళ్ళ లాగును వెలగొట్టాన్ని నేను ఊకోను అడు ఆగు హలో ప్రసాదు ఏడున్నావాయ్ ఎందుకమ్మా అంత చక్కదనం చేసినవరా నా చక్కదనం ఇంటికి వచ్చినాక మాదేస్తే కానీ నువ్వైతే ఆడికెళ్ళి అట్లా తాళ్ళకు రా
సరే తలలో కట్టనా తిరిగి మాట్లాడమంటే ఏంది? హలో రాజు, ఎక్కడున్నావా? ఇగో నువ్వైతే ఇంటికి రా, నీకు ఊరుకోడు కోసి గోలిచ్చండి పెడతా. నాకెందుకు కొండ పెడతావే? ఊళ్ళో కొండ పెడతావు కాదే? సరే మా సరే కానీ నువ్వైతే తాళ్ళకు రా. మళ్ళీ ఎవరు చేస్తానే గో బక్క రమేష్ గారికి ఈ భాగవతం అంతా చేసింది ఆరే కదా, ఆరికే ఫోన్ చెప్తాను. ఆగే ఏం ఎడతావు? హలో బక్క రమేష్, ఎక్కడున్నావా? గీడ జీడి గింజలు దంచుతానా. నేను వచ్చినాక జీడి గింజలు మా దాస్తా కానీ నువ్వైతే తొందర అంటే మా ఇల్లే మెగ్గి తాళ్ళకు రా, ఒక ముచ్చట ఉన్నది. సరే అమ్మా, సరే అత్త. సరే ముసల్దానా అందరికి ఫోన్ చేసి తాళాలకు రమ్మంటున్నావు ఎందుకే? తాగి తాళ్ళల్లో వందామని మీకెందుకే? మీరైతే రారాదుర్రే. నడువవు గుడ పిత్తోలు ఉన్నావు, కదులడు మెదులడు. కథ గమ్మతే ఉన్నదే, కళ్ళు ముంగడు పెట్టుకొని కళ్ళప్పలు చూస్తానవేది, మమ్మల్ని ఎందుకు పిలిచినవే? మీరైతే పట్టరాదుర్రై చెప్తా కానీ. పిల్లవతల్లి పోషవతల్లిని బాంచాను ఇక పట్టోయ్. ఇప్పే ఇక. ఏంటిది ఇప్పేది? నీ భాగవతం. అవురా సుందెలు కమ్ముతాడా? ఈ పందిపిరలోనికి నువ్వు పాస్వాన్లోనికి ఏమని చెప్పినవురా? అక్క నేనేం చెప్పిన? ఈ తిరుపతి బావ ఊకే మీ ఇంటికాడ తేమిడి పెడతాడని చెప్పిన. ఏం చెప్పినే? తప్పుడు చేయరు. ఆయన తేమిడే పెడతాడు, ఆయన ఆస్తే నాకు రాసిస్తాడు. నీకేమైనా వస్తుందిరా? ఆవు తిరుపతి రాసియావా? రాసిస్తానని చెప్పు. రాసితా అనుడు కాదు ఆయమన్నట్టు సంతకం పెడితేనే నమ్ముతాం, లేకపోతే నమ్మం. అరే రాజు పేపర్ తీరా. పెట్టు ఉత్త సంతకమే. ఇప్పు పేపర్ ఇప్పు. మామూలుగా పెడితేనే నమ్ముతాం. అవ్వ తిరుపతి బావ మంచోడే, నేనే తాపదలైనా. మరి లేకుంటే ఏంది? బండసొంటి మనిషిని బదనం చెప్తారా? ఆయన రెక్కెంత, ఆయన బొక్కెంత. అయినా అయ్యల రేపు రెక్కల బొక్కలు వెళ్తారు, అందరికానికి జూరనే బట్టే. అవు తిరుపతి, ఈ పెళ్లి కాని పొల్ల ఇంటి వెంబడి తిరిగితే ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? అగో ఆయన పెళ్లి కాని పొల్లేవులు ఇంకెవరు? మా లచ్చమ్మ. ఏంది లచ్చమ్మకు పెళ్లి కాలేదా? నీ అక్క నాకు మానం అనిపిస్తుంది. నువ్వు మానవనకు నాకు మందిలకెళ్ళి ఉరుకు బుద్ధి అవుతుంది. ఆయన బక్కరమేసు నీకేందో? నాకు లగ్గం కాకపోతే ఆయన లేడా? నన్ను చూసుకోడా? అవు నన్ను తీసుకోవా? చెప్పనా చీకటి అవుతుంది. కడతాను. ఏ నీ అక్క ఇక్కడ తాలుంటే కట్టనే కడితే ఇప్పుడు. నువ్వు ఏ బాధపడకు. ఈడ తాలున్నది, ఈడ మేడున్నది. కట్టు ఏ కడత పట్టిగా. అరే రాజు ప్రసాదు జోగు మస్తుందిరా, ఉత్తుగా మస్తు పెళ్లి చేసిర్రా. పోదా మరి బర్రెపాలు వినాలే. ఏడికమ్మ పోయేది? పిండుండలేదు గిండుండలేదు. ఈ కాంచెలి లచ్చమ్మతోనే. ఇక లచ్చమ్మ కుచలమేనా? నీకు మాట ఇచ్చినట్టు లగ్గం అయితే చేసినాం. ఇక అబ్బో నా పెళ్ళం కుడితే నేనేం పోవాలి? ఏడికి పోయేది? ఈ కాడికి వెళ్ళి నువ్వు నా మొగనివి, నేను పెద్దాన్ని. ఇటు నేను పోవాలి. ఏడికి ఇట్టా? నా పెళ్ళం పోవాలి. నువ్వు నా మొగనివి, నేను నీ పెళ్ళానికి అంతే. ఏడిపోతావు? నా పెళ్ళం తీసుకోవే.
అబ్బో ఇప్పుడు పిల్లం యాదకొచ్చిందా వాడల పొంట తిరిగి సంసారం నాశనం చేసడానికి గిట్నే కావాలి కొడుకు ఇంకోసారి ఎవరు గడపదు ఒకడు అరే రమేష్ మనం చేసిన పాను మంచి వర్కౌట్ అయిందిరా అంతేనే బావా సూపర్ చలో పోదాం పారిగా మొత్తానికైతే లచ్చమ్మకు పెళ్లి చేసినాం చూడురి అవ్వలాల అన్నలాల కట్టుకున్న మోగ నిడిసి కట్టుకున్న భార్య నిడిసి మంది సంవత్సరాల కుంపటి పెట్టకుర్రి మీ సుఖ సంతోషాల కోసం మీ పిల్లలు ఆగమవుతారు ఆనాడు లగ్గం చేసుకున్న నాడే అగ్ని సాక్షిగా విమానం చేశారు సత్యదాకా ఒకరికొకరు తోడుంటామని గా విమానం ఎట్లా మర్చిపోతారు జరా చూసుకుంటా మెగులూరి మీ ప్రసాద్ నంగునూరి హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు LRN క్రియేషన్స్. చూసిరుగా మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఆ గంట అయితే గట్టి కొట్టురే. బాయ్.